కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంది భయ్ ఆ సినిమాలో. ఆ ప్లేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అన్న ఫీలింగ్ కలిగింది. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫన్నీ శ్రీను అఫీషియల్. మ్యాటర్ ఏంటంటే మామ, అడవులు ఆకులు పెరిగినట్టు, ఇన్స్టాలో స్క్రాప్ పెరిగినట్టు యూట్యూబ్లో ఫేక్ మూవీ రివ్యూవర్స్ ఎక్కువైపోతున్నారు. వాళ్ళందరి లిస్ట్ తీస్తే వాళ్ళలో 3 పువ్వులు బాగా జనాలను ఇరిటేట్ చేస్తున్నారు. ఆ లిస్ట్లో వచ్చే ఫస్ట్ పువ్వు ఎవరంటే ఆక్కి పూక్కి తేడా తెలియని మన పూల చొక్కా మామ. కానీ పెయిన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది భయ్య ఈ సినిమాలో. ఎమోషన్ అంతా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఏంట్రా జనరేటర్ పగులుద్ది. సినిమా చూసాక మనకి డూన్, మ్యాడ్ మ్యాక్స్ ఎక్సెట్రా గుర్తురావు. ఒక ఫ్రెష్నెస్ అయితే ఉంది భయ్ ఆ సినిమాలో. ఆ ఫ్రెష్నెస్ కోసం చూసేయచ్చు. వావ్ ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్ గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్ లోనే నేను హై ఫీల్ అయ్యాను భయ్య. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్య. నీకు తెలియదురా, ఏలుముద్రలు అంటుకురా. ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. మీరు మూవీ లవర్స్ అయితే 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామా. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఎరుపుకు రివ్యూస్ చెప్పేవాళ్ళ వీడియోస్ చూసి మూవీకి వెళ్ళడం మానేయకండి. పాయింట్ నెంబర్ 2, ఇలాంటి పూగ్గాల రివ్యూస్ చూసి మీరు ఎరుపుకులు అవ్వకండి. పాయింట్ నెంబర్ 3, లాస్ట్ అండ్ లీస్ట్, ఏ ఎరుపుకు రివ్యూవర్స్ జాతిని అన్సబ్స్క్రైబ్ చేసి దెంగండి మామ. భయ్యా, నీకు మూవీ రివ్యూస్ చెప్పాలనుకోవడం నీ తప్పు కాదు భయ్యా. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నీ వీడియోస్ చూసినందుకు తప్పు మాది. నువ్వు ఎంత పెద్ద ఎరుపుకు రివ్యూవర్ అంటే, వీడికి ఏ మూవీ అయినా వీడికి అనుకూలంగా వీడికి నచ్చినట్టు ఉంటే ఆ మూవీకి 4 రేటింగ్స్ ఇస్తాడు. ఒకవేళ ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయినా వీడికి నచ్చలేదంటే ఆ మూవీకి 2.95 రేటింగ్ ఇస్తాడు పూగ్గాడు. వీడు ఎట్లాంటి ఫేక్ రివ్యూవర్ అంటే, ఆదిపురుష్ మూవీకి ఏమో 3 రేటింగ్ ఇచ్చిండు, కలికి మూవీకి ఏమో 2.95 ఇచ్చిండు. అరే ఇదేంట్రా, ఈ రివ్యూస్ ఏంట్రా? అసలు దీనికి దానికి ఎటువంటి సంబంధం ఉందారా? గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. మీరు దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం తీరా. నీ షార్ట్ ఫిలింకి మేము ఇస్తాం రివ్యూస్. అది చేత కాకపోతే కొత్త ముసుగుని కూర్చో. ఇలా ఫేక్ రివ్యూస్ చేసి జనాలని దెంగమాకు పాపం. ఆ డైరెక్టర్ సంవత్సరాలు మూవీ తీసి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ మూవీ పైన పెట్టి మూవీ రిలీజ్ చేస్తే ఈ పుగ్గాళ్ళు ఒక్క రివ్యూతో మొత్తం స్పాయిల్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు రివ్యూవర్స్ కరెక్ట్గా చెప్తారు అనుకుంటే అది జరగదు. మొత్తం హాఫ్ నాలెడ్జ్తో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి దెంగుతారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీ రివ్యూ జాతిని దెంగ లంజోడ కలర్ ఎంతమంది ఉన్నారా మీరంతా? మొత్తం లిస్ట్ తీసాం. ఈసారి కొత్త దెంగేస్తాం. ఒక్కొక్క రివ్యూ ఫేక్ రివ్యూ లంజోడ కలరా కొత్త దెంగేస్తాను. నెక్స్ట్ వచ్చే క్రింజ్ ఎవడంటే మన రావణ్ పుగ్గాడు. వీడు చెప్పే రివ్యూస్ ఎట్లా ఉంటాయంటే, మూవీ రిలీజ్ అవ్వకుండానే ఆ మూవీ క్లైమాక్స్ చెప్పేస్తాడు, ఈ మూవీ ఎట్లా ఉంటుంది అని. అంత ఇరుపుగ్గాడు. క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం అప్లోడ్ అనమాట. మనోడు ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి అని చెప్పి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పు చేస్తూ ఉంటాడు. ఇంకా ఎంట్రీ అయితే ఒక చిన్న ఫైట్ తో ఉంటుంది భయ్య. ఆ ఫైట్ అయితే మీకు బోర్ తెప్పించకపోతే మటుకు నన్ను అడగని నిజంగా చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. ప్రపంచంలోనే ద బెస్ట్ ఎరుపు కింద అవార్డు ఉంటుంది చూడు, అది నీకే ఇవ్వాలరా కొజ్జా. మరి ఇంత ఎరుపుకు ఏంట్రా నువ్వు? అసలు నీకు రివ్యూ చెప్పడం వచ్చారా, లేకుంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా లంజోడక? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఏంట్రా ఫైట్స్ బోర్ తెప్పించాయా? అరే సుల్లిగే, ఆక్కి పుక్కి తేడా తెలియని ఇరుపుగా ఆ ఫైట్ అట్లాగే ఉంటది రబే. అక్కడ బుజ్జి అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ బుజ్జికి తగ్గట్టు కామెడీ ఫైట్ డిజైన్ చేసిండే నాగస్విన్. అది తెలియకుండా ఫైట్ బోరుగా ఉంది, మొడ్డలా ఉంది అని వాగుతున్నావు ఇంద్ర ఎరుపుక. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఒక పని చేయరా, పార్ట్ 2లో నువ్వు ఫైట్ మాస్టర్ కింద వెళ్ళుబే. ఎట్లా డిజైన్ చేస్తావు? అరే ఇరుపుక దెంగు, కానీ అతి దెంగకు. ఇరుపుకులని చూడక జనాలు చూస్తున్నారు, ఏది పెడితే అది వాగా అనుకో. ఇలాంటి పూగలకి 9mm రాడ్ కింద నుండి పెడితే నోట్ల నుండి తీస్తాం. అప్పుడు గానీ ఆపో నీ పూగుల ఫేక్ రివ్యూస్ లైన్ చూడక. నెక్స్ట్ వచ్చే పూగ్గాడు ఎవడంటే చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హెయిర్ కట్ల విషయంలో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది, బట్ ఓకే, ఇవన్నీ చిన్న ఇష్యూస్. ఈ డబ్బా తొండకు ఎగ్గు పెట్టినట్టున్నాడు. వీడు హెయిర్ కట్ గురించి మాట్లాడుతున్నాడు. కర్మరా బాబు. నువ్వు ఏ ప్లానెట్ నుంచి వచ్చావురా? పందికి హిపోపటమస్ కి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్నావు. కానీ ఒరే, నువ్వు చెప్పే పాయింట్స్ నీకేమన్నా అర్థమవుతాయా, లేకుంటే నోటుకు వచ్చింది వాగేస్తావా? అదేంటారా బాబు, నువ్వు చెప్పే పాయింట్స్ వింటే ఎరుపుగా నువ్వు మేము ఎరుపుకులం అని డౌట్ వస్తుంది. అలా కన్ఫ్యూజ్ చేసి మింగుతో. నేను ఎరుపుకుని
కల్కి చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా ఉండే, మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. సో ఇప్పుడు ఫైనలీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ కల్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. ఒరే నువ్వు చెప్పేది నీకు కూడా తెలుసు అది ఫేక్ అని, కానీ నీ సబ్స్క్రైబర్స్ ని ఎరుపుకు చేయడానికి, నీకు రీచ్ పెరగడానికి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి చంపిదెంగుతో నీకు 249K సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చారా? అయినా నిన్ను కాదురా అనాలి, నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడు, వాళ్ళని దెంగాలరా. సీరియల్స్ రివ్యూస్ ఇచ్చే నువ్వు మూవీ రివ్యూస్ ఇచ్చేలా చేశారు చూడు ఈ సబ్స్క్రైబర్స్, వాళ్ళని దెంగాలరా. చీ దీనమ్మ పోరారే వెళ్ళి ఓమరావత్ గడు మొడ్డగుడు. సో టోటల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పూకుల యూట్యూబర్స్ కి మైథాలజీ మూవీ అంటే ఏంటో తెలియదు, మూవీ ఎట్లా ఉండాలి తెలియదు, ఏ నామంటా తెలియదు, కానీ మూవీ రివ్యూస్ అని చెప్తారు. ఎవర్రా మీరంతా? ఇంకా వీళ్ళని మార్చలేం, కానీ మీరే మారిపోండి మామ, అంతే. ఇంకా అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాను మరే.